డిబేట్ నేను శివకుమార్ రొక్కం. జీడిమెట్ల ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 15 ఏళ్ల బాలిక తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని పాశవికంగా హత్య చేయించింది. అమ్మ ప్రేమను పక్కన పెట్టి ప్రేమ జంట చేసినటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి తల్లి మాటలతో సమాజం షాక్ అయ్యేలా ఉన్నాయి. చంపడంలో తప్పు లేదని, అబ్బాయి జైలుకు వెళితే ఏమవుతుంది, కొన్ని రోజుల్లో బయటకు తీసుకువస్తామంటూ అబ్బాయి తల్లి మాట్లాడడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమాజం ఎటు నుంచి ఎటుపోతుంది? ఈ రకమైనటువంటి చర్యల పట్ల లేదంటే ఉన్నటువంటి శిక్షల పట్ల ప్రజలకు ఉదాసీనత వచ్చిందా? ఇక చిన్నపిల్లల్లో ఈ రకమైనటువంటి విషబీజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తదితర అంశాలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా చర్చించబోతున్నాం. నాతో డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ఆధ్యాత్మికవేత్త కృష్ణశర్మ గారు, అలాగే క్రిమినల్ లాయర్ సందీప్ గారు, హైకోర్టు అడ్వకేట్ శివకుమార్చారి గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు నాతో పాటు ఉన్నారు. మరి కాసేపట్లోనే మరో యాక్టివిస్ట్ యమున పాఠక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఉషశ్రీ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. జీడిమెట్లలో జరిగినటువంటి ఘటన మీకు తెలిసే ఉంటుంది. సంచలనం రేపినటువంటి అంశం. బాలిక 15 ఏళ్ల బాలిక ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం ప్రేమ పేరుతో కన్న తల్లిని హత్య చేసినటువంటి పరిస్థితి. ఆమె చేసినటువంటి ఘటనే చాలా దారుణం అనంటే దానికి సహకరించినటువంటి ఆమె ప్రియుడు తల్లి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా. ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆ తల్లి మాట్లాడిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను, అంటే ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మన లా సిస్టమ్ మీద కానీ పనిష్మెంట్స్ మీద కానీ, నా కొడుకు జీవితం ఏం కోల్పోయాడు, మహా అయితే తల్లిపోయింది, ప్రియురాలతో చక్కగా జీవితం సుఖమయంగా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఆమె ఇవ్వబట్టి ఈ అమ్మాయి ఇలా చేసిందా అనే అనుమానం కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే అంత చిన్నపిల్ల కన్న తల్లిని, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆవిడ, ఫ్యూచర్ లో తండ్రి కూడా లేడు, పోనీ ఎవరన్నా ఉన్నారు అనుకోవడానికి, ఆవిడ అంత హతమార్చింది అంటే ఆ అమ్మాయికి ఎలాంటి మభ్య పెట్టడం కానీ లేకపోతే ఎలాంటి సైకలాజికల్ ఫీడింగ్ ఇస్తే ఆవిడ ఇలా చేసి ఉంటుంది అంటానికి వీళ్ళ తల్లి మాట్లాడటం చాలా ఆశ్చర్యచకితురాలను చేస్తుంది నన్ను. ఎందుకంటే అంత టీనేజ్ పిల్లాడికి పర్లేదు నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోతే అసలైనా తల్లిదండ్రులు ఇచ్చుంటారా అనే ప్రశ్నించే ప్రజలందరికీ ఇది ఒక పెను అంటే మార్పు ట్విస్ట్ అని చెప్పాలి. నాకు గగ్గుడు పొడిచే విషయం ఏంటంటేనండి, ఆ తల్లి చనిపోతే కూడా ఆ అమ్మాయి మళ్ళీ పిలిచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిచి కొన ఊపిరితో ఉన్న తల్లిని చంపించింది. అంటే ఈ ఏజ్ పిల్లలు ఏంటంటే ఎవరు ఏది మనకు కొంచెం ప్రేమగా చెప్తే, బాగా మాట్లాడితే వాళ్ళ వైపు మొగ్గు చూపటం, ఇదే నిజమైన ప్రేమ, వీళ్లతోనే జీవితాంతం ఉంటాం, ఇదే సత్యం అనే ఒక అపోహలు ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న ఆడపిల్లని మధ్యలో ఈ అమ్మాయి 7 రోజులు వెళ్ళిపోయిందంట అబ్బాయితో. సో మరి వెళ్ళిపోయిన 7 రోజుల్లో ఈ తల్లి దగ్గర ఉన్న ధనమో లేకపోతే ఈ అమ్మాయికి ఏమి ఉందో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెలీదు. అసలు వీళ్ళ తల్లే చెప్పి ఇలా చేసిందా? డెఫినెట్ గా ఐ హావ్ టు క్వశ్చన్ ది లా. అంటే పనిష్మెంట్స్ అనేవి మనం అనుకుంటాము, అంటే అంత ఈజీ కాదు లా నుంచి వెళ్ళిపోవటం అని, చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్సే ఉన్నాయి. కానీ బెయిల్ తీసుకొని సుఖంగా సంసారంగా మళ్ళీ కాపురాలు చేసిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అసలు ఈ హత్యలు చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అండి. రైట్ ఓకే. సందీప్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సందీప్ గారు, ఇందాక సేమ్ ఉషశ్రీ గారు చెప్పినట్టే లాని క్వశ్చన్ చేస్తున్నారా, లేదంటే చట్టాల మీద పడేటటువంటి శిక్షల మీద ఒక ఉదాసీనత అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది కదా ఆమె మాట్లాడినటువంటి విధానం? అసలు ఈ మొత్తం వ్యవహారం మీద అటు బాలిక చేసినటువంటి పని కావచ్చు, ఈమె మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఏ రకంగా చూస్తున్నారు మీరు? సార్ ఆనెస్ట్లీ ఇప్పుడు నేను ఈ ఇష్యూని I do not want to sensationalize. Rather, I would like to sensitize this issue, because this is the issue wherein ఇది larger society పైన చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది. Every word that we pronounce, it is a psychological impact on every child out there and as well every parent out there and people who are watching your channel. So I would like to sensitize this particular issue in such a way, sir. ఇప్పుడు first of all, ఈ అమ్మాయి షీ కమ్స్ అండర్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లా అండి దీంట్లో. ఈ అమ్మాయి వచ్చేసి షీ కమ్స్ అండర్ జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 అంటే. సో
if this girl has to be tried, they have to have a social investigation report and a psychological assessment from a juvenile justice board because ఈ అమ్మాయి 16 years and above ఉంది గనక can she be tried as an adult or not అనే అవగాహన డెఫినెట్లీ అమ్మాయికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఓకే, కన్సిడరింగ్ అర్ ఏజ్. అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఎవరైతే పగిల శివకుమార్ గారు ఎవరైతే ఉన్నారో, దిస్ ఇస్ ఆల్ అంటే ఈ యాక్టివిటీ ఏదైతే వాళ్ళు చేశారో నౌ ఇప్పుడు జీడిమెట్ల పోలీస్ వాళ్ళు కానీ సైబరాబాద్ పోలీస్ వాళ్ళు దే ఫ్రేమ్డ్ ఇట్ యాజ్ మర్డర్ వన్ అకార్డింగ్ టు ద 103 BNS Act. So I would like to emphasize wherein even before we get deeper into the case, even before we get deeper into adjudication of the case అండి, వాట్ ఐ వుడ్ సే ఇస్ అంటే దీన్ని ఇలా ఎందుకు అవుతున్నాయి అండ్ మనం అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మనము సంఘటనలను మనము ఫర్దర్ కాకుండా చూడొచ్చు అంటే వాట్ కైండ్ ఆఫ్ రెమెడియల్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్ బై ద సొసైటీ అట్ లార్జ్ అండ్ బై ద గవర్నమెంట్ అండ్ బై ద వేరియస్ స్కూలింగ్ అథారిటీస్ కానివ్వండి విచ్ హ్యావ్ అ వెరీ లార్జ్ రోల్ టు ప్లే అండి ఇలాంటి పిల్లల విషయంలో. Everybody has to be very keen about this case while uttering anything అండి. Because ఈ కేసులో మనం ఫస్ట్ గా అడ్రస్ చేయాల్సింది ఎమోషనల్ వల్నరబిలిటీ ఆఫ్ ద గర్ల్ అండి. అండ్ వాట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఏం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఈ అబ్బాయిని ఇన్వైట్ చేసి ఇలాంటి ఒక ఘటనకి పాల్పడింది, అది కూడా సొంత తల్లి మీద అత్యాచారం చేయబడింది. అండ్ యాజ్ వెల్ ఈ కేసులో ఐ డు నాట్ వాంట్ టు ఎడ్యుకేట్ ద జ్యుడిషియరీ అండి. ద జ్యుడిషియరీ ఇస్ వెరీ సౌండ్, వెరీ అంటే రిచ్ ఇన్ హెరిటేజ్ అండి మన ఇండియన్ జ్యుడిషియరీ. సో లెథార్జీ ఆఫ్ ద కేస్ అని చాలా మందికి ఒక అపోహ ఉంటది కానీ బికాస్ వీ డూ కేసెస్ రెగ్యులర్లీ కాబట్టి ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అండ్ ఎవ్రీ motive of every person has to be adjudicated properly. Only then justice will prevail and a final outcome will come wherein real culprits are to be held before the court. And so I would like to say that ఏం మోటివ్ ఉండింది అండ్ ఏం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ బిట్ మోర్ ఆన్ పేరెంట్స్ కి ల్యాక్ ఆఫ్ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ఒక ఎమోషనల్ డిస్టెన్స్ ఏర్పడుతుంది ఈ రోజులలో వాళ్ళ పిల్లలతోటి. అండ్ యాజ్ వెల్ విచ్ విల్ వెరీ మచ్ లీడ్ టువర్డ్స్ ద ఎక్స్ట్రీమ్ రెబెలియస్ బిహేవియర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అండి. దిస్ ఇస్ నథింగ్ బట్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రెబెలియస్ బిహేవియర్. ఓకే, సో ఇవన్నిటిని మనం అధిగమించాలనంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ బెటర్ పేరెంటింగ్, కౌన్సిలింగ్ సపోర్ట్. We have to also concentrate on early intervention in troubled relationships, especially. Okay, Sandeep garu. Right. Shivakumar garu, audio clear ga unda meeku? Yes sir, you are audible. Shivakumar garu, మీ ఒపీనియన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ప్యానెల్ లో ఉన్న అందరికి నమస్కారం అండి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఏ పిల్లలైనా సరే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ప్రతి ఒక్కరికి కాళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి చేతులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమానంగా అన్నున్నప్పుడు కొందరే క్రైమ్ చేస్తారు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ద వాళ్ళ ఒక మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకుని ఈ యొక్క క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ మళ్ళీ రెండో ఒక భర్తని చేసుకోవడం జరిగింది. ఫస్ట్ భర్తకు పుట్టిన ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఈ ఫస్ట్ అమ్మాయి ఈ యొక్క సిసిఎల్ అంటే తన పేరు కూడా మనం లైవ్ లో పలకడానికి లేదు. ఎందుకంటే షీఈ్ అ మైనర్ కాబట్టి ఈ మైనర్ చట్టంని బేస్ చేసుకొని చూస్తే మనము తన పేరు కూడా మనం డైరెక్ట్ గా పలకనికి లేదు. చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని మాత్రమే మనం పలకాలి. అయితే ఇదంతా సీన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎవరైతే పెద్దలు వాళ్ళ ఇంట్లో భర్తకు భార్యకు జరిగే ఏదైతే సంఘటన ఉంటుందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే సంభాషణ పిల్లల ముందు చర్చించడం ద్వారా ఇట్లాంటి అమ్మాయిల మైండ్ సెట్ అనేది వాళ్ళకి పాడయి వాళ్ళు కూడా నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటదేమో అనే ఒక ఉద్దేశం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ కనపడతా ఉంది. ఈ యొక్క ఇంపాక్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తా ఉంటే ఎవరు ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుందనో ఇంకోటనో
ఈ యొక్క సోషల్ మీడియా విపరీతంగా పెరగడం ద్వారా కూడా ఈ యొక్క అమ్మాయిల మైండ్ సెట్ ఖరాబ్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి కూడా ఉందని నాకు అనిపిస్తా ఉంది. అయితే శివకుమార్ గారు మీరు ఇందాక ప్రస్తావించారు, మనం రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఆమె పేరు కావచ్చు, ఫోటో కావచ్చు, ఏది కూడా రివీల్ చేయకూడదు వయసు రీత్యా. అయితే కొంత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఎమోషన్ కు లోనైనటువంటి సిచ్యువేషన్, తల్లిని చంపారు అంటే ఎవరైనా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దట్టు కూడా ఆ అమ్మాయి ఏజ్ ను కూడా దృష్టిలో పెట్టుకుని అంత చిన్న అమ్మాయి ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడడాన్ని చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమ కోపాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రియుడు కోసం ఈ రకంగా తల్లినే మర్డర్ చేస్తే ఏ రకంగా ఫోటో రివీల్ చేయకుండా ఉంటారు, ఏ రకంగా ఫోటోని బ్లర్ చేస్తూ ఉంటారు మీడియా ఛానళ్లు, చంపిన ఆమెను ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్ ఎక్కువగా రైజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? అంటే చట్టం విషయంలో ఎమోషనల్ యాంగిల్స్ పనిచేస్తాయా? ఆ అమ్మాయి యొక్క ఏజ్ ను కనుక మనం చూసుకున్నట్టయితే ఆమె మైనర్ గా ఉంది కాబట్టి ఆమె చేసింది క్రైమే కావచ్చు. మనం చట్టాన్ని బేస్ చేసుకునే ప్రతి ఒక్కరు చట్టాన్ని బేస్ చేసుకునే మనము బ్రతుకుతున్నాం. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు, లేకపోతే మనం స్కూల్కి వెళ్తే వరకు ఈ యొక్క చట్టానికి లోబడి మనం ఈ యొక్క భారతదేశంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ యొక్క జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 2015 క్లియర్ గా ఏం చెప్తుందని అంటే, ఎవరి పేరు కానీ విక్టిమ్ కానీ లేకపోతే ఆ యొక్క అక్యూజ్ పేరు కానీ మనం బయటికి తీయడానికి లేదని ఒక చట్టం చెప్తా ఉంది. ఆ చట్టంలో క్లియర్ గా ఇంకేం చెప్తా ఉందంటే, ఏ యొక్క అక్యూజ్డ్ ఎవరైనా బిలో మైనర్ 18 ఇయర్స్ బిలో ఉన్న మైనర్ ఎవరైనా ఈ యొక్క క్రైమ్ బేస్డ్ మర్డర్ కానీ లేకపోతే హీనస్ క్రైమ్ ఏదైనా చేసినా కూడా వారిని రీఫార్మ్ చేయాలి. అంటే వాళ్ళని మార్చి, వాళ్ళ మైండ్ సెట్ ని మార్చి మళ్ళీ సమాజంలోకి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపడమే మన యొక్క లా యొక్క ఉద్దేశం. డౌట్ అడుగుతాను, ఎక్స్క్యూజ్ మీ, సార్ ప్లీజ్. ఇప్పుడు ఆమె ఫిమేల్ లేడీ 18 ఇయర్స్ వరకు మేజర్ అన్నారు కదా సార్, ఇది జెంట్స్ కూడా అంతేనా, లేకపోతే జెంట్స్ 21 ఇయర్స్? జెంట్స్ అయినా సార్, జెంట్స్ అయినా బిలో 18. ఆర్గ్యుమెంట్ జరిగింది 21 ఇయర్స్ జెంట్స్ కి వివాహ వయసు కదా, 18 ఇయర్స్ లేడీస్ కి, 21 ఇయర్స్ జెంట్స్ కి. ఇప్పుడు మేజర్ మీన్స్ ఇప్పుడు ఆ అబ్బాయి వయసు 19 ఇయర్స్ ఉన్నాయి, హత్యలో సహకరించిన అబ్బాయి. అవును సార్. అతని వయసు 19 ఇయర్స్ అంటే అతనికి మేజర్ కింద శిక్ష పడుతుందా, లేదా మైనర్ కింద వెళ్ళిపోతాడు అతను కూడా? ఎప్పుడైతే 18 దాటిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం అడల్ట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని మేజర్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి బిఎన్ఎస్ సెక్షన్ 103 క్లాస్ 1 కింద వాళ్ళకి లైఫ్ గానీ లేకపోతే హ్యాంగింగ్ గానీ పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఈ యొక్క మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ అమ్మాయికి మాక్సిమం 3 ఇయర్స్ పనిష్మెంట్, దాన్ని మన రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి సైకలాజికల్ గా అమ్మాయిని డెవలప్ చేసి మళ్ళీ ఆ యొక్క అమ్మాయిని సమాజంలో పంపించడం మన జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒక ఉద్దేశం. ఓకే శివకుమార్ గారు, కృష్ణశర్మ గారు, మీ ఉద్దేశం ఏంటి కృష్ణశర్మ గారు? ఎందుకంటే ఒక ఘటన కాదు, వరుస ఘటనలు ఈ తరహా మనం చూస్తున్నాం. మేజర్లు కావచ్చు, మైనర్లు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తరచూ ఈ రకమైనటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎక్కడ లోపం ఉంది అనుకోవాలి? పేరెంటింగ్ లో లోపం ఉందా అంటే పేరెంట్స్ నే చంపేస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే వీళ్ళు పెరిగిన విధానంలో లోపం ఉందా, సమాజంలో లోపం ఉందా, చట్టంలో లోపం ఉందా? ఈ రకమైనటువంటి అన్ని క్వశ్చన్స్ ఎదుగుతున్న పరిస్థితి కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వీటన్నిటి కూడా పరిష్కారము మనధర్మ శాస్త్రంలో ఉంది. మనధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆడవాళ్ళు ఏం చేయాలి, ఆడవాళ్ళు ఏం చేయకూడదు, మగవాళ్ళు ఏం చేయాలి, మగవాళ్ళు ఏం చేయకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎలా పెరగాలి, ఆడపిల్లలు ఎలా పెరగాలి, మగపిల్లలు ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వయసు రీత్యా ఎవరేం చేయాలని కూడా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా రామాయణం, మహాభారతం వంటి చదవమంటారు. వీటన్నిటిలో కూడా స్పష్టంగా కూడా తెలుపబడింది, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇట్లా ఇంకా అనేక మోరల్ వాల్యూస్ని కూడా తెలుపుతూ వచ్చారు. ప్రస్తుత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సమాజంలో అవేం చెప్పట్లేదు. నీకు 10th క్లాస్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, యూనిట్ టెస్ట్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు, ఏ పేరెంట్స్ కూడా. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి హత్య చేసింది అంటున్నారు, ఆమెకి ఒక లవర్కి ఒక తమ్ముడు, ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇందులో ఆ అమ్మాయి కూడా మొదటి భర్త కూతురు, ఆమె చిన్న ముదురు, ఆమె లవర్ యొక్క అమ్మ పెద్ద ముదురు. ఆమె
వీళ్ళందరికీ చట్టం మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఖచ్చితంగా చెప్పగలను. ఈ అమ్మాయి తన ప్రియుణ్ణి కోసమే తన తల్లిని హత్య చేసింది. కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తన యొక్క లవర్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంట్లో చెప్పకుండా. కొన్ని రోజులు గడిపింది ఆమె. గడిపొచ్చిన తర్వాత ఈ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కేసు. పోలీసులు వెళ్ళి అక్కడ చూశారు, ఆ అమ్మాయి అక్కడ దొరికింది, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కన్యత్వ పరీక్షలు జరగబోతున్నాయి. తర్వాత రోజు తెల్లవారితే ఆ యొక్క అమ్మాయికి కన్యత్వ పరీక్షలు జరుగుతాయి. వాళ్ళు వైద్య పరీక్షలు అని చెప్తున్నారు, వైద్య పరీక్షలు కన్యత్వ పరీక్షలు. అంటే ఈ అమ్మాయి పరాయి మగవాడి దగ్గర ఒక 3 రోజులు 2 రోజులు ఉండొచ్చింది కాబట్టి అక్కడ ఆమె కన్యత్వాన్ని ఏమైనా కోల్పోయిందా, ఏమైనా సెక్సువల్ ఇంటరాక్షన్ జరిగిందా అనేది అక్కడ తెలుస్తాయి. తెలిసిందంటే ఇమీడియట్గా ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఫోక్సో చట్టం గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారము ఒక మైనర్ బాలిక గనక లేక మైనర్ బాలుడు తన ఇష్టపూర్వకంగా అయినా సరే వేరే వాళ్ళతో కనుక సెక్స్లో పాల్గొంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ వ్యక్తిగత సంతోషానికి సంబంధించిన విషయం. తర్వాత ఆ మైనర్ బాలిక కానీ బాలుడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ మరొకళ్ళు కానీ ఈ విషయాన్ని గమనించి కంప్లైంట్ కనుక చేస్తే ఎవరైతే ఆ మైనర్ బాలిక లేదా బాలుడితో ఇక సెక్స్లో పాల్గొన్నారో వాళ్ళ మీద ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి కఠిన కారాగార శిక్ష పడుతుంది. అసలు బెయిల్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వీలైతే యావజ్జీవ శిక్ష కూడా పడవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇదంతా అమ్మాయికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టే ఈ కంప్లైంట్ చేసింది ఎవరంటే వాళ్ళ అమ్మ కాబట్టే వాళ్ళ అమ్మ అడ్డు కనుక తొలగించేసుకుంటే ఇప్పుడు ఇక తర్వాత ఇంకేం జరగదులే, ఇక ప్రియుడు సేఫ్గా ఉంటాడు, ఆ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు స్పష్టంగా తెలుసు తను మైనర్ కాబట్టి ఏం అవ్వదు. హోమ్లో ఉంచుతారు, 2 సంవత్సరాలు అయితే బయటికి పంపించేస్తారు. ఈ మధ్య ఏంటంటే ఆమెకు తెలుసో తెలియదో నిన్న కూడా ఈ విషయం చాలా డిస్కషన్ జరిగింది. లేడీస్కి అయితే 18 years అని, మగవాళ్ళకైతే 21 years వివాహానికి అని ఉంది కదా. కానీ మేజర్ అనేదానికి కరెక్ట్ డెఫినేషన్ అని కొంతమంది దగ్గర డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే లేడీస్కి అయితే 18 years, మగవాళ్ళకైతే 21 సంవత్సరాలు అని కొంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు కూడా. నేను అందుకే ఇందాక వారిని అడగడం జరిగింది ఎక్స్పర్ట్ని. ఒకవేళ మగవాళ్ళకి కూడా 18 years కనుక అయితే తప్పనిసరిగా అతనికి శిక్ష పడుతుంది, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన చట్ట వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అరెస్ట్ అయితే ఏమవుతుంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు లోపల పెడతారు, తర్వాత ఏమవుతుంది బెయిల్ పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది, తర్వాత బయటకు వస్తారు. ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో కేసు రన్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా అందరూ మర్చిపోతారు ఈ విషయం, వాళ్ళు కూడా మర్చిపోతారు. ఈ విధమైనటువంటి విధానం కూడా ప్రస్తుతం ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే చట్టం మీద వీళ్ళకి భయం లేకుండా పోయింది. ఆ ప్రియుడు తల్లి చెప్పడానికి కారణం కూడా ఏమవుద్దండి, లోపల వెళ్తాడు, 4 రోజులు లోపల ఉంటాడు. మన కసబ్ గారు చెప్పారు కదా ఆల్రెడీ, ఇండియాలో అరెస్ట్ అయితే ఏమవుతుంది, లోపల పెడతారు, టైం ప్రకారం టిఫిన్ లంచ్ డిన్నర్ ఇస్తారు, మధ్య మధ్యలో కాఫీ టీ ఏమైనా ఇవ్వచ్చు తెలియదు. ఈ విధమైన పరిస్థితి ఉండడం వల్ల ఈ నేరాలు చేస్తున్నారు. ఈ విధమైన వ్యవస్థ కూడా మారాలి. చట్టపరంగా తగినటువంటి శిక్షలు ఉంటేనే వీళ్ళు ఇటువంటి కూడా చేయకుండా ఉంటారు. సార్ అది అంతా మనము ఎందుకు చేస్తున్నాం, మన చట్టం అంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే జస్ట్ ఒక సింపుల్ వర్డ్ తోటి అండి, జస్ట్ వి హేట్ ద క్రైమ్ నాట్ ఏ పర్సన్ అని చెప్పి మన చట్టం అంతా కూడా రీఫార్మేషన్ చట్టం అండి. అంటే ఒక మనిషిని మనము కాలు నరికినందుకు కాలు నరకడం కానీ లేకపోతే ఒక మనిషిని శిక్షించడం కంటే మార్చడం ముఖ్యం అంటారు. శిక్షించడం కంటే మార్చడం ముఖ్యం. మనిషిని మార్చి మనము మళ్ళీ జనజీవన సంబంధంలో కలపాలని చెప్పేసి మన యొక్క చట్టం ఉద్దేశం. కానీ సార్ ప్రాక్టికల్ గా అలా జరగట్లేదండి. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడు ఏ నేరమైనా చేసినా సరే సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది, సాక్ష్యం పడకపోతే శిక్ష పడదు అనేటువంటి విధానం అందరికి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే అందరం మాట్లాడుతున్నాం, ఆ అమ్మాయి హత్య చేసింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తమ్ముడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి హత్య చేయడం మీరు చూసారా, నేను చూసానా, ఎవరైనా చూసారా, సాక్ష్యం ఏముంది? అందరం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరినైనా వాళ్ళ అమ్మని సుత్తి పెట్టి కొట్టిందా, లేకపోతే అమ్మాయి లవర్ కొట్టాడా, వాళ్ళ తమ్ముడు కొట్టాడా, ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. ఈవెన్ ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఇప్పుడు శిక్ష గురించి మాట్లాడుతున్న అమ్మాయి, చంపారని చెప్పబడుతున్న అమ్మాయి,
ఆ చెల్లెల్ని కూడా బయటికి పంపించారు. వాళ్ళంతా పగడ్బందీగా ఎవిడెన్స్ లేకుండా చేశారు. ప్లీజ్ ఉషశ్రీ గారు, వరుస ఘటనలు ఈ ఒక్క ఘటనే కాదు, జిడిమెట్ల ఘటనే కాదు, గతంలో అఘోరీతో వెళ్ళిపోయినటువంటి అమ్మాయి వ్యవహారం మనం చూసాం, అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే హనీమూన్ మర్డర్ కేసు విషయం కావచ్చు, మనకి ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి సేమ్ సినారియోలో జరిగినటువంటి మరో మర్డర్ కేసు కావచ్చు, భర్తను చంపినటువంటి ఘటన కావచ్చు, ఈ తరహా ఘటనలకు సంబంధించి చాలా విస్తృతమైనటువంటి డిబేట్ టీవీ ఛానల్లో జరగపోయినప్పటికీ కూడా సమాజంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు మాత్రం, ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, కొంతమంది మహిళలు మాత్రం అంటే ఇటువంటివి ఎవరు సమర్థించకూడదు, కాకపోతే ఎదురుదాడి చేస్తున్నారు కొంతమంది. ఇదే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే రకంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. గతంలో మగవాళ్ళు చంపలేదా, మగవాళ్ళు చంపలేదా, ఇప్పుడు మా టర్మ్ వచ్చింది, ఇప్పుడు మేము చంపుతున్నాం అనే స్టేజ్ కి వీటిని సమర్థించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి మీరు అలాగే సమర్థిస్తారా? యాంకర్ గారు, నేను ఒకటి చెప్తానండి. నేను చెప్పేది చొప్పనాతి విజయవాడ అమ్మాయిలాగా అనుకోండి మీరు, ఓకేనా? ఎంత అమెరికా వెళ్ళొచ్చినా వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ కదా. మనం ఏం చేస్తే మనకి తిరిగి వస్తుంది. ఇది సింపుల్ ఫ్యాక్ట్. ఇది ఐన్స్టీన్ లా కూడా, నేనేం కొత్తగా చెప్పట్లేదు. సో కర్మానుసారం కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, కల్చరల్ కాన్షియస్నెస్ అండ్ సొసైటీ కాన్షియస్నెస్ అని ఉంటది. ఇన్ని రోజులు మగ జాతి వల్ల తొక్కిసలాట, మానసిక దౌర్బల్యం, శారీరకమైన వికలాంగత్వం తెచ్చుకొని అమ్మాయిలు నోట్లో గుడ్డలు కుక్కుకుంటూ మమ్మల్ని మేము చంపుకుంటూ పిల్లల కోసం, లేకపోతే మా తల్లిదండ్రుల కోసం, లేకపోతే సొసైటీ కోసం, పరువు కోసం, ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్, ఎప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయా లేవా అని చెప్పి ఒక 40-50 ఏళ్ల నుంచి విపరీతమైన టార్చర్ అనుభవించిన ఆడ జాతి గొంతు విప్పి గళాన్ని నొక్కి ప్రాణాలని గాల్లో కలిపే ఇదేదైతే ఉందో కర్మ వీళ్ళ తల్లిదండ్రులు చేశారా లేకపోతే వీళ్ళ కర్మానుసారం వచ్చిందా, ఇట్స్ అ సొసైటీ కాన్షియస్నెస్. ఓకే, ఈ కాన్షియస్నెస్ లో మనం ఇప్పుడు కంటిన్యూషన్ గా, ఇట్స్ బ్యాక్ టు బ్యాక్ 5 ఏళ్ల క్రితం లేని ఒక అమాయకపు అబల ఎప్పుడైతే ఆడది అర్ధరాత్రి తిరిగితే మనకి స్వతంత్రం వచ్చిన గాంధీ గారి ఉదంతం కన్నా పట్టపగలే తల్లినిను లేకపోతే భర్తని చంపేసే ఒక సిచ్యువేషన్ కి ఆడదంత ధైర్యంగా ఎలా వచ్చింది? ఇంకా మనం స్టిల్ మగజాతికి మనం హంగులు అద్దే ఒక సొసైటీ, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్న ఇండియన్ విమెన్ ఎంత ధైర్యం ఉంటే ఆలోచించటానికి కూడా గొగ్గురు పడిచే ఒక ఆలోచనని నిజం చేసుకొని తన జీవితంలో కామం అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి సొసైటీకి కానీ, పేరెంట్స్ కి కానీ, ఒక ఫ్యామిలీకి కానీ, ఆఖరికి కన్న పిల్లలకి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంత స్టేట్ కి వెళ్తున్నారు అంటే, ఒకటి ఇది నా వర్షన్ అండి. యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా నేను అనాలిసిస్ చేసింది నేను చెప్తున్నా. ఒకటి, ఇప్పుడు ఆయనలాగా నేనేం వేదాలు చదువుకోలేదు, మనం చదివింది న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ. సో ఏదైతే అబ్బాయిలు చేశారో అది తిరిగి వస్తోంది, తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదన్నా ఎవరికన్నా చేస్తే ఇప్పుడు కాపైనా ముందు తరాలకు వస్తుంది అని ఇదే మన యోగిక్ సైన్స్ లో ఉంది. సెకండ్ థింగ్, ఇన్ని సంవత్సరాలు మేము భరించాం, సహించాం, క్షమించాం, మాకు ఇష్టమైంది, మాకు నచ్చింది, మాకు కావాలి అని. ఇక్కడ నేను ఏజ్ వేరియేషన్స్ చెప్పట్లేదు, ఆడపిల్లల గురించి మాత్రమే చెప్తున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ అయినా సరే మమ్మల్ని తొక్కి పెట్టినా, మాకు నచ్చింది మాకు ఇవ్వకపోయినా, మీ సొసైటీ పరంగా అమ్మా నాన్నలు చెప్పి మాకేది కావాలో మమ్మల్ని నుంచి మాకే దూరం చేసినా మేము ఒప్పుకునేది లేదు, తట్టుకునేది లేదు, సహించేది లేదు అని. ఇదేవే ఉషశ్రీ గారు, ఇదేవే ఇప్పుడు జరిగినటువంటి అన్ని ఘటనలు చూసుకుందాం. నిజంగానే మహిళలు ధైర్యంగా బయటికి రావాలి, ఖచ్చితంగా కూడా వారికి కావాల్సింది వారికి ఇవ్వాలి, తల్లిదండ్రులు అడ్డు చెప్పకూడదు, ఎవరు అడ్డు చెప్పకూడదు, వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తే మంచిదే. కానీ వారికి కావాల్సింది ధైర్యంగా ఎదుర్కొని చెప్పాలి తప్పితే ఇది కరెక్ట్ వే కాదు కదా. మనం ఒక్కసారి నేను ప్రస్తావిస్తున్నా అక్కడ జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి మర్డర్ కేసు కావచ్చు, నిజంగా తల్లిదండ్రులు తప్పు కూడా ఉండొచ్చు అనేటటువంటి వాదన ఉంది, ఫోర్స్ చేసి బలవంతంగా చేశారనేటటువంటి వాదన ఉంది. నిజంగా అమ్మాయి ధైర్యవంతురాలు అయితే వారిని ఎదిరించాలి, కానీ చంపడం, వేరే ఒకరి ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్? వేరే తల్లికి బిడ్డను దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇందాక ఆయన చెప్పారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళ సైకలాజికల్ కండిషనింగ్, పిల్లల్ని పెంచిన పద్ధతి, లేకపోతే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అప్పటి వరకు చక్కగా పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎందులో చూసినా చక్కగా పెళ్లిళ్ళు చేసి, నాకు అసలు అద్భుతమైన విషయం ఏమిటంటే నవ్వుతున్నారు ఆ ఫోటోల్లో. మంచి యాక్టర్స్ యాక్చువల్లీ. అసలు ఆడవాళ్ళకి ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వచ్చు వీళ్ళకి. నటనా ప్రావీణ్యం అంత క్రైమ్ విషయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏముందిలే శర్మ గారు, క్రైమ్ విషయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏముందిలే శర్మ గారు, అందరూ ఒకటే. చాలా అద్భుతం. శర్మ గారు, క్రైమ్ విషయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏముంది, అందరూ ఒకటే. అనేది చాలా చాలా ఏ కేసులో తీసుకున్నా సరే ఇది ఓన్లీ జస్ట్ ఏదో ఎమోషనల్ గా అప్పటికప్పుడు కిక్ వచ్చేసి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోదాం చంపేద్దాం అనుకున్నది ఏది కాదు. ఎవ్రీథింగ్ వెన్ యూ లుక్ ఇన్ టు ద ఎవ్రీ కేస్ ఇస్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం లాలో. వెల్ ప్లాన్డ్, దెర్ ఈస్ అ ప్లాన్, థాట్ అండ్ కావాల్సినవన్నీ సమకూర్చుకోవటం, ఎగ్జిక్యూషన్. దెర్ ఇస్ అ 5 or 6 times ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ఎగ్జిక్యూషన్. పర్సిస్టెంట్ గా చంపడానికి యత్నాలు ఫైనల్ గా సక్సెస్ అయ్యారు. అండ్ ఇందులో లాలో లోపాలు ఇవన్నీ పక్కన పెడితే అండి, ఈ ఆలోచన ఏదైతే ఆడవాళ్లలో వస్తుంది చూసారా, ఇది కూకటి వేళ్ల నుంచి రావడానికి రీజన్ మన సంస్కృతి, మన జాతి, మన మగవాళ్ళు తొక్కిపెట్టిన విధానమే తిరిగి వస్తుంది అనేది నా వాదన. ఇంతేనండి, ఇంక మీరు కొట్టుకోండి. రైట్. సో సందీప్ గారు, ఓవరాల్ గా మొత్తం అన్ని కేసుల విషయంలో చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా సేమ్ ఇట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారా జరుగుతుంది? నేను ఎంపవర్మెంట్ అనలేదండి, తప్పని చెప్పా. కానీ దానికి రీజన్ మనమే, మన సొసైటీయే. ఓకే, సందీప్ గారు కంటిన్యూ. హిస్టారికలీ అంటే ఇప్పుడు ఉషశ్రీ గారు చెప్పినట్టుగా ఉమెన్ వేర్ ద మోస్ట్ వల్నరబుల్ క్లాస్ అనేది ఐ యాక్సెప్ట్. అండ్ ద సొసైటీ హ్యాస్ డెఫినెట్లీ టర్న్ ఇన్ టు అ పేట్రియార్కల్ సొసైటీ అనేది కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం గురువు గారు చెప్పింది కూడా, అంటే విలువలు తగ్గాయి, మన వేదాలు తగ్గాయి, మన మహాభారత్ లో, మన రామాయణంలో ఉన్నటువంటి విలువలు మనము ప్రజెంట్ జనరేషన్ కి మనం పంచిపెట్టలేకపోతున్నాం. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా లేటెస్ట్ ఎడ్యుకేషన్ అనుకోండి, మనం ఆ కల్చరల్ వాల్యూస్ మనము పాస్ ఆన్ చేయలేకపోతున్నాం. కాబట్టి దేర్ ఇస్ అ సీరియస్ గ్యాప్ అనేది అయితే గురువు గారు చెప్పారో కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏదైతే అంటే ఇప్పుడు పార్షియలీ యాక్సెప్టెడ్ అండ్ పార్షియలీ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు why is all this happening? Let us talk about like why is all this happening rather than like where our cultural traits come from అనేది కాసేపు if we set this aside, I would like to emphasize that ఇప్పుడు are we really as people, as influencers in the society, are we really concentrating on behavioral red flags? అంటే behavioral red flags అని నేను అంటున్నాను అని అంటే అది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ ఏదైతే ఉందో, వాళ్ళ ఏదైతే ఎమోషనల్ వల్నరబిలిటీ ఉందో అది టైం టు టైం అడ్రస్ చేయగలుగుతున్నామా? ఇప్పుడు ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే పేరెంట్స్ కష్టపడి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ, వాళ్ళు శ్రమిస్తూ వాళ్ళని తీర్చిదిద్దాలి, సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలి, యాజ్ ఎలిజిబుల్ పీపుల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలనే తపన పడుతున్నారో, ఈజ్ ఇట్ అ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్? I don't think we have a value-based education at all. When I say value-based education, I'm talking about like mental health awareness. I'm talking about undue influence. I'm talking about emotional vulnerability. I'm talking about ilanti crimes జరిగినప్పుడు దాని యొక్క మోటివ్ ఏంటి? Why are they being... I want to add one point on the Guru Garu. This is emphasizing to you also. మీరు చెప్పిన బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్స్ ని మనం దృష్టిలోకి పెట్టుకోవాలి. అండ్ అసలు ఈ బిహేవియర్ అనేది ఇదివరకు పాతకాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. దిస్ అడ్వెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీస్ ఆఫ్ ఆల్ ద కోవిడ్ తర్వాత వచ్చిన ఉదంతువులు ఇవన్నీ. అంతకుముందేమో ఇవి లేవండి. నాకు బోర్ కొడితే సార్ కల్చర్ నేర్పించాలని చెప్పండి. నేను బ్రహ్మజ్ఞానం 19 ఏళ్లకి చేశాను, 29 ఏళ్ల నుంచి లలిత సహస్రనామం చేస్తున్నాను. ఓకే, పిల్లలకి కల్చర్ లో ఏం చెప్పకుండా పెంచకుండా లేరు. అమెరికాలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చాను. శుభ్రంగా అక్కడ వేదాలు, వేద పాఠశాలలు, మన భగవద్గీత క్లాసులు ఆన్లైన్ లో ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదివరకు ఏ లలిత శాస్త్రమో గుడికి తీసుకెళ్లేదు మా అమ్మవారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అది వినేవాళ్ళు. ఓహో ఈ కథలు వినేవాళ్ళు, లేకపోతే చందమామ కథలు చెప్పేవాళ్ళు, లేకపోతే చిత్రలహరి అంటే శనివారం ఆదివారం కూర్చొని అందరూ అరగంట పాటలు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? వీఆర్ ఎక్స్పోజ్ టు ద పార్న్ కల్చర్, వీఆర్ ఎక్స్పోజ్ టు ద క్రిమినల్ కల్చర్, వీఆర్ ఎక్స్పోజ్. అండ్ అది యాక్సెప్టెన్స్ లెవెల్. మీరు ఇందాక బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్స్ అన్నారు చూసారా? ఓహో ఇలా చేస్తే ఓకేనా, ఇలా బయటకు వచ్చేయచ్చా,
ఇది యాక్సెప్టెడ్ ఆ సొసైటీలో. 1 night స్టాండ్ ఇప్పుడు ఇండియాలో ప్రతి కామన్ అయిపోయింది. ఎందుకని? ఇది వరకు లేదే. అసలు మనం ఎవరైనా చేశారంటేనే క్వశ్చనించే బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్స్ అని మీరు అన్నా చూసారా? అది సొసైటీలో యాక్సెప్టెన్స్ లెవెల్ విపరీతంగా తీసేసుకుంటున్నారు. ఇలా చేసినా పర్లేదు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఏదైతే అమ్మాయి వాళ్ళ అమ్మే చెప్తోంది మహా అయితే ఉందండి జైలుకి వెళ్ళి రావడం అనేది మామూలు విషయమా? మీరు చెప్పండి. ఇప్పుడు సొసైటీలో దట్ ఈస్ యాక్సెప్టెడ్. 4-5 రోజులు ఎవర్షన్ వస్తుంది. మన మీడియా ఛానల్స్ లో 10 రోజులు మాట్లాడుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ జస్ట్ టు యాడ్ కల్చర్ నేర్పించట్లేదు అనకండి, నేర్చుకుంటున్నాం. కానీ కల్చర్ అని కాదు ఉషశ్రీ గారు, నేను ఇది శివకుమార్ గారు కంటిన్యూ చేస్తారు. వస్తున్నాం సందీప్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శివకుమార్ గారు, ఇప్పుడు కల్చర్ అనుకోవచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ గురించి కూడా సందీప్ గారు కూడా ప్రస్తావించారు. నాకు చిన్న అనుమానం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇంకా పేరెంటింగ్ అనేది సేమ్ పాత మూస పద్ధతిలో ఉందా? ఎందుకు అంటే ఏదో పేరెంట్స్ ని తప్పు పట్టడం కాదు, వాళ్ళు మనకేమీ ఇవ్వట్లేదు చేయట్లేదు అని కాదు. కాకపోతే మొత్తం ప్రపంచం అంతా కూడా అందరికీ అరచేతిలో ప్రపంచం అయిపోయింది. అమెరికాలో ఉన్న వ్యక్తితో అయినా సరే పరిచయం ఏర్పడుకోవచ్చు, అమీర్పేటలో ఉన్న వ్యక్తితో అయినా సరే పరిచయం ఏర్పరచుకోవచ్చు. ఇంట్లో దొరకని ఏదో వేరే వ్యక్తి దగ్గర ఈజీగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. అది ప్రేమ కావచ్చు, కాసేపు కూర్చొని మాట్లాడడం కావచ్చు, అంతకు మించి ఆశించేది కావచ్చు, ఏదైనా సరే ఈజీ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో, పేరెంటింగ్ విషయంలో కొంత ఎక్కడో లోటు జరుగుతుంది. ఇంకా పాత మోస పద్ధతిలోనే పిల్లల్ని కంట్రోల్ చేయాలి, లేదంటే భయపెట్టాలి. మనం చెప్తే ఇప్పుడు వింటున్నారు, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, యాక్చువల్లీ వింటున్నారు అనేటటువంటి భ్రమలో అనేది అంతా కంటిన్యూ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? సార్, హౌ టు రైజ్ ఏ చైల్డ్ అనేది ఇప్పటి వరకు ఎవరు డిసైడ్ చేయలేకపోయినారు. గారాబంగా చూస్తే ఒక పంచాయతీ, మంచిగా చదివిపిస్తే ఒక పంచాయతీ, కాన్వెంట్ స్కూల్ వేస్తే ఒక పంచాయతీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, కాన్వెంట్ స్కూళ్లలో వేసిన పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ కి డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కనుక మనం పరిశీలిస్తే, పిల్లల్ని కొడితే వాళ్ళు సరిగ్గా పెరుగుతారా, లేకపోతే వాళ్ళని గారాబంగా పెంచితే సరిగ్గా పెరుగుతారా, లేకపోతే వాళ్ళని ఏదో స్కూల్లో పొద్దు నుంచి రాత్రి వరకు స్కూల్లో మగ్గ పెడితే వాళ్ళు మంచిగా ఎదుగుతారా అని చెప్పేసి అంటే ఎవరి దగ్గర కూడా క్లారిటీ సమాధానం రాదండి. ఎందుకంటే ఆ యొక్క పిల్లల మైండ్ సెట్ వాళ్ళకున్న అట్మాస్ఫియర్ ని బట్టి డెవలప్ అవుతుంది తప్ప వాళ్ళ యొక్క సొంత తెలివితేటలు అనేటి వాళ్ళు ఉపయోగించరండి. ఎందుకనంటే ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఈ అమ్మాయి పైన పడిందేమో అనేది నాకు అయితే ప్రస్తుతానికి అనిపిస్తుంది. ఎందుకనంటే ఏ ఒక్క అమ్మాయి ఆ ఏజ్ లో అంత పెద్ద డిసిజన్ తీసుకోదు. సో ఆ అమ్మాయి ఆ డిసిజన్ తీసుకున్న దాని వెనుక ఏమేం సంఘటనలు జరిగినాయి, అంతకుముందు ఆ అమ్మాయి 7th స్టాండర్డ్స్ లో వాళ్ళ మదర్ మీదనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి, దాని తర్వాత ఆ అమ్మాయి రెస్క్యూ హోమ్ లో వెళ్ళి కొంతకాలం పెరగడం, మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి రావడం, ఇట్లాంటి ఇట్లాంటి అఫెన్స్ చేయడం అనేది చూస్తుంటే ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ అనేది చాలా ప్రాబ్లం లో ఉందనేది నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ రోజు రేపు సోషల్ మీడియాని విపరీతంగా వాడుతూ ఉన్నారు. ఈ యొక్క సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఈ యొక్క సమాజంలో ఈ మారిన తరుణం ఏదైతే ఉందో, జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కల్చర్ లో భాగంగా వాళ్ళ మీద ఉన్న పడిన ఇంపాక్ట్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇదంతా మనము చూస్తే కనుక ఇప్పటిదాకా మేడం అన్నట్టు మనకు జైల్లో ఇట్లా పోయి ఇట్లా రావచ్చు అని చెప్పేసి మేడం అన్నారు, ఇంతకుముందు సార్ కూడా అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, రోజు ఒక రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ పడడం కానీ, 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం కానీ, ప్రతి కోర్టులో ఒక జడ్జిమెంట్ పాస్ అవుతుంది. ప్రతి కోర్టులో ఒక జడ్జిమెంట్ ఎవ్రీ డే పాస్ అవుతుంది. కాకపోతే ఈ యొక్క జడ్జిమెంట్స్ అనేది ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ లకు రావట్లేదు, ఎక్కడ కూడా పబ్లిసిటీ రావట్లేదు ఆ జడ్జిమెంట్స్ కి. ఎందుకనంటే ఈ యొక్క జడ్జిమెంట్స్ కనుక ఈ పనిష్మెంట్, ఈ యొక్క అఫెన్స్ కి పనిష్మెంట్ ఉంటది, ఈ యొక్క పనిష్మెంట్ మేము ఇట్లా రోడ్ పైన ఇట్లాంటి చర్యలు చేస్తే ఇట్లాంటి పనిష్మెంట్ ఉంటది అనేది స్కూల్ నుంచే ఈ ఎడ్యుకేషన్ రావాలనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఎందుకంటే స్కూల్ నుంచి వాళ్ళు ఎదుగుతున్న సందర్భంలో, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఈ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉందన్నంటే ఆ జనరేషన్ యొక్క ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తే 1-2 years లో కూడా మాటలు మాట్లాడడం కానీ, వాళ్ళ యొక్క చేష్టలు చూడడం కానీ ఒక పెద్దవాళ్ళగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి సో వాళ్ళకు మెచ్యూరిటీ అనేది అర్లీగా వచ్చి ఈ యొక్క క్రైమ్స్ పైన, ఈ యొక్క పక్కన ఒక అమ్మాయి ఇంకొక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే నేను కూడా ఎందుకు మెయింటైన్ చేయొద్దు, పక్కన వాళ్ళు ఉన్న ప్రభావము, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ప్రభావము,
తల్లిదండ్రి ఆ అమ్మాయి ముంగట ఏదైతే వాళ్ళ యొక్క గలీజ్ మాటలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ సంబంధించిన విషయం కానీ, వాళ్ళ యొక్క డిస్ప్యూట్ సంబంధించిన అంశాలు కానీ పిల్లల ముందు చర్చించడం ద్వారా పిల్లల యొక్క మైండ్ సెట్ అంటే అమ్మాయి ఇట్లా చేస్తుంది, లేకపోతే మా అక్కనే ఇట్లా చేస్తుంది, ఇంకొక ఆమె ఇట్లా చేస్తుంది అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ కూడా డెవలప్ అయ్యి నేనెందుకు ఇట్లా చేయొద్దు, నాకెందుకు బాయ్ ఫ్రెండ్ ఉండొద్దు అనే ఒక అంశం కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఓకే. మనతో పాటు యాక్టివిస్ట్ యమునా పటక్ గారు కూడా జాయిన్ అయ్యారు. యమునా పటక్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. నమస్తే యమునా పటక్ గారు, జీడిమెట్ల కేసు మీకు తెలిసే ఉంటుంది. ఆ వ్యవహారంలో 15 years అమ్మాయి మదర్ని చంపడం లవ్ కోసం అని చెప్పేసి ప్రియుడితో కలిసి, తర్వాత ఎవరైతే సహాయం చేశాడో ఆ అబ్బాయి వాళ్ళ మదర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏకంగా కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నాయి. చట్టాల మీద ప్రజలకు ఉన్నటువంటి చులకన భావమా ఇది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు గురించి మీ ఒపీనియన్? నమస్తే అండి. ఐ థింక్ ఇటువంటివన్నీ కూడా తరచూ గత కొంతకాలంగా కూడా ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అడ్డుకట్ట రావడానికి ఎందుకు రావటం లేదంటే ఈరోజు చట్టము అంటే ఈరోజు లాస్ ఉన్నప్పటికీ కూడా అది అమలుపరిచే విషయంలో జాప్యం జరగడం, లేదంటే ఇందాక మనం చూస్తున్నట్టుగా ఎవరైతే అబ్బాయి తప్పు చేస్తున్నాడో వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చేస్తాడు, పర్వాలేదు వచ్చేస్తాడు అంటే అంత క్యాజువల్ యాటిట్యూడ్ కూడా మనం చూస్తున్నాం. చట్టాలు ఎప్పుడు కూడా అవి ఎప్పుడైతే మనము దాన్ని పని అవి చేయటం లేదు అంటే ఒక నిర్లక్ష్య ధోరణి, పనిష్మెంట్స్ అంటే భయం లేకపోవడం. అదే మీరు మిగతా దేశాల్లో చూడగలుగుతారా ఇటువంటి కోణంలో? నో, అబ్సల్యూట్ గా పనిష్మెంట్స్ అనేవి చాలా ఉద్రిక్తంగా ఇన్స్టెంట్ గా పనిష్మెంట్స్ అని ఉండడం వల్ల కూడా అక్కడ వ్యవస్థ మీద నమ్మకం. ఎందుకంటే తప్పు చేస్తే ప్రభుత్వాలు, యంత్రాంగము, జ్యుడిషియల్ ఊరుకోదు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ లేదు. అక్కడ పనిష్మెంట్స్ వస్తే కూడా ఇప్పుడు మీరు బయటకు వస్తాడు, బెయిల్ తీసుకుంటారు, డబ్బులు ఇస్తాం, బెయిల్ మీద బయటకు వస్తాడు. పరివర్తన అనేది ఎక్కడ జరుగుతోంది? ఇది మల్టీ డైమెన్షనల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో ఒక సైకాలజిస్ట్ గా నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేసేది అదే, కరెక్షన్ అనేది జరుగుతోందా? బిహేవియరల్ కరెక్షన్స్ అనేది జరుగుతున్నాయా? వీళ్ళు రేపొద్దున ఈ అఫెన్స్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా బిహేవియరల్ కరెక్షన్స్ అనేది జరుగుతోందా? ఇది అనేక సందర్భాలలో ఇంతకు ముందు మనం గత ఎన్నో ఏళ్లగా ఇటువంటి అంశాల మీద మనం మాట్లాడుతున్నప్పుడు కూడా దేర్ ఇస్ నో సచ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. వెళ్తున్నాడు, బెయిల్ తీసుకుంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. అదేదో దీనిలాగా వెళ్లి వచ్చేసినట్టుగా అంటే సర్వసాధారణంగా యాక్సెప్టబుల్ అంటే సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ లాగా మారుతున్నాయి ఇవన్నీ కూడా. సో బిహేవియరల్ కరెక్షన్ ఈ రోజు వాడు తప్పు చేసినవాడు బయట ఎందుకు తప్పు అని నిర్ధారించిన తర్వాత శిక్ష పడుతుంది. వెళ్తున్నారు, వస్తున్నారు, ఎక్కడ కరెక్షన్ ఎక్కడ జరుగుతుంది? బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఎందుకు కరెక్షన్? అసలు ఆ వ్యక్తి ఆ అబ్బాయి అంత ఉన్మాదంగా చంపడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ అనేది మనం ఆ అబ్బాయి వాళ్ళ మదర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంత హార్ష్ గా కాకపోయినా కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్టు వరుస ఘటనలో మనం చూస్తున్నాం. ఈ మధ్య హనీమూన్ మర్డర్ కేసు నుంచి ప్రస్తుతం ఈ ఘటన వరకు జరుగుతున్నటువంటి అన్ని కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి కొంతమంది అంటే సేమ్ ఆ అబ్బాయి మదర్ వేలోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా కొంతమంది సోషల్ మీడియాలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అబ్బాయిల మీద జరుగుతున్నాయి కదా అన్న యాంగిల్లో మనతో పాటు ఉన్న ఉషశ్రీ గారు యాక్టివిస్ట్ కూడా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అయితే తీసుకొచ్చారు. గతంలో మేము పడ్డాం కదా, ఇప్పుడు మీరు అలా పడుతున్నారేమో అనిపిస్తుంది అంటూ కూడా మా అభిప్రాయం చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటండి? కాంటెక్స్ట్ అండి నేను అనేది జస్ట్ వన్ నోట్. అండ్ ఇంకొకటి లా అనేది, చట్టాలు అనేది మేడం, పనిష్మెంట్స్, బెయిల్స్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. అండ్ మన అడ్వకేట్స్ ఆర్ ద రైట్ పీపుల్ టు షేర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. తీవ్రత ఆఫ్ అ మర్డర్, కల్పబుల్ హోమసైడా లేకపోతే వెల్ ప్లాన్ మర్డరా, దాన్ని బట్టి మనకి శిక్షలు ఉన్నాయి. అండ్ దిస్ లుక్స్ లైక్ కంప్లీట్ గా ప్రీ ప్లాన్ మర్డర్. అండ్ అది ఈజీ కాదు. వాళ్ళ అమ్మగారు చెప్పినంత లాని, ఒక్క నిమిషం సార్, అందరూ ఎంతసేపు మన ఇండియన్ లా సిస్టమ్ బాగాలేదు, జుడిషియరీ బాగాలేదు, తక్కువ టైంలో మనకి రిజల్ట్ రావట్లేదు, మనం క్రూరులము, జంతు సంస్కృతిలో లేవండి. మన ఇండియన్ లా అనేది స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి తీసుకున్నారు. ఇది మన అడ్వకేట్లు కరెక్ట్ గా చెప్తారు. ఎందుకంటే మనం కర్మ భూమిలో ఉన్నాం, ధర్మ భూమిలో ఉన్నాం.
Right. ఎప్పుడైతే నిజంగా మనం చేస్తే, తప్పు చేస్తే, కర్మ చేస్తే దానికి రిజల్ట్ ఇస్తామని లా కూడా ఓకే ఉషశ్రీ గారు, యమున పటేల్ గారు, కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు జుడిషియరీని ఆ లాల్ సరిగ్గా లేదు పని, నేను చాలా వింటున్నాను, నేను చాలా మాటలు ఐఎమ్ ఫీలింగ్ అంటే హర్ట్ అవుతున్నానని కాదు. మన సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి దాన్ని మొన్నటి వరకు తిట్టి పెట్టారు. అమ్మాయిలు పడుకుంటే వదిలేశారు అది ఇది అని చెప్పి. వెసులుబాట్లు ఎంత క్విక్, అది 498 కూడా తీవ్రత తగ్గించారు. సొసైటీ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో మన లాస్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. అసలు ఇమీడియట్ గా జడ్జిమెంట్స్ పాస్ అలా తిట్టడం వల్ల మనకి వచ్చేదేం లేదు. ఓకే యమున పటేల్ గారు, మీ ఒపీనియన్? ఇక్కడ ఒకటేనండి, ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అబ్బాయి చేసిన ఏదైతే కన్విక్ట్ చేశాడో క్రైమ్ ని, అది క్రైమ్ గానే చూడాలి. దాంట్లో ఎంపవర్మెంట్ లేదు, అలాంటి నాన్ సెన్సికల్, ఇది ఐ ఫైల్ ఇట్ వెరీ నాన్ సెన్సికల్. క్రైమ్ ని చూసేటప్పుడు మనం ఆడవాళ్ళ మగవాళ్ళ చూడము, క్రైమ్ ని క్రైమ్ గానే చూస్తాము. క్రైమ్ ని చేసిన నేపథ్యం చూస్తాం, క్రైమ్ ని ప్రేరేపించిన ఫ్యాక్టర్స్ చూస్తాము, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ చూస్తాము. అలా అనేక అంశాల మీద అసలు వాళ్ళ నేపథ్యం అంటే వాళ్ళ బ్రాటప్ కానివ్వండి, వాళ్ళు చేసిన నేపథ్యం ఏంటి, వాట్ డ్రివెన్ దెమ్ టు డూ కమిట్ అఫెన్స్. సో ఇటువంటివన్నీ కూడా చేయడం అనేది చేస్తాము. నేర ప్రవృత్తి ముందు నుంచే ఉందా, లేకపోతే ఆర్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంథింగ్, ఇటువంటివన్నీ కూడా త్రూ 1-to-1 ఇంటరాక్షన్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళైతే చిన్నవాళ్ళు అయితే వాళ్ళతో ఆ ఇంటరాక్షన్ ఎందుకు చేశారు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఒక క్రైమ్ ని చూసినప్పుడు అది క్రైమ్ గానే చూస్తాం తప్పించి అందులో ఎంపవర్మెంట్ ఏముందండి? ఇందులో దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎంపవర్మెంట్ హియర్. మరో ముఖ్యమైనటువంటి విషయం యమున పటేల్ గారు, సమాజం మొత్తం అంతా కూడా నేను ఇందాక ప్రస్తావించినటువంటి క్వశ్చన్ ఇది, అందరికీ చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. మనం మన చేతిలో ఉన్న ఫోన్ తోనే వరల్డ్ లో ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాము. పేరెంట్స్ కి కూడా తెలియకుండా చాలా జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం. అంటే పేరెంట్స్ దగ్గర దొరకనిది ఏదో ఒక అన్నోన్ పర్సన్ దగ్గర, ఎక్కడో దూరం దగ్గర ఉన్న పర్సన్, దగ్గరగా ఉన్న పర్సన్ దొరుకుతుంది. అంటే పేరెంటింగ్ మారాలా? ప్రపంచం అంతా కూడా చాలా ఈజీ యాక్సెస్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా మూస పద్ధతిలోనే పేరెంటింగ్ జరుగుతుందా అనేటటువంటి సందేహం. ఒకటి చెప్తానండి, టుడే మన పేరెంటింగ్ సిస్టమ్ ఇస్ సో వండర్ఫుల్. ఈ రోజుకి నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేను ఇంట్లో వెళ్తే నా తల్లిగారితో కానీ నా పేరెంట్స్ తో కానీ నాకు అదే బాంధవ్యం. సో నేనేమంటానంటే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ పేరెంటింగ్ ప్రొసీజర్స్. కాకపోతే ఆఫ్ లేట్ అది డైల్యూట్ అవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే డైల్యూట్ అంటే ఏంటంటే కాలమాన పరిస్థితుల్లో కూడా ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడమో, లేకపోతే ఎవరికి వాళ్ళకి కన్విన్సింగ్ గా మేము బిజీ అని చెప్పుకునే ఫ్యాక్టర్ తప్పించి నాకు తెలిసి సక్సెస్ఫుల్ పర్సన్ కి బిజీ అనే ఆస్పెక్ట్ ఉండదండి. మన పిల్లలు వాళ్ళు మన ఆస్తులు, మన సొత్తు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళని మంచి దారిలో నడిపించడం, వాళ్ళకి ఒక దిశ నిర్దేశం చేయడం ప్రతి తల్లి తండ్రి ఒక బాధ్యత. కాకపోతే ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇద్దరు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులు పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఉండాల్సిన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అద్భుతంగా ఉండాల్సినది, ఆ ఫ్రీడమ్ అనే ఎక్స్ప్రెషన్ అనేది కానివ్వండి, ఆ కమ్యూనికేషన్ కానివ్వండి, పిల్లలు పెరుగుతున్న వయసు నుంచి కూడా ఎప్పుడైతే తల్లి తండ్రితో ఉన్న యాక్సెస్, వాళ్ళకి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయో, నాకు తెలిసి ఎవరికైతే అలాంటి చక్కటి బాంధవ్యంతో ఉన్న ఆ కుటుంబాలు నేను బోల్డ్ చూపిస్తాను మీకు, అద్భుతంగా ఉన్న కుటుంబాలు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే కాయిన్ కి ఇరువైపులా రెండు, పాజిటివ్ నెగటివ్ రెండు ఉన్నట్టుగా, అలాగా చక్కటి పేరెంటింగ్ అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ అద్భుతంగా ఉండి పిల్లలతో కూడా చక్కటి సత్సంబంధాలతో ఉండి వాళ్ళని అద్భుతమైన సిటిజన్స్ గా వాళ్ళని తీర్చిదిద్దిన పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను 100% ఇక్కడ ఏమంటానంటే ఆ ఏదైతే గ్యాప్ ఉంటుందో, గ్యాప్ ఉన్న పేరెంట్స్ కి పిల్లలకి మధ్య చాలా మానసిక సంఘర్షణలు, ఒత్తిడి మనం చూస్తున్న నేపథ్యాలు మనం చూస్తున్నాం. ఇది తగ్గించాలి అంటే, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ లో కూడా చాలా మంది కాల్ చేస్తారు, మా అమ్మగారు మాకు టైం ఇవ్వరు, మా నాన్నగారు టైం ఇవ్వరు, మేము ఒంటరిగా లోన్లీనెస్ తో ఉన్నాం. ఎస్పెషల్లీ ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళల్లో ఒక ఫిజియలాజికల్ చేంజెస్ కాదు, మానసిక పరమైన చేంజెస్, ఒక కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా జరుగుతున్న ఆ తరుణంలో పేరెంటల్ సపోర్ట్, పేరెంటల్ గైడెన్స్, హూ అదర్ దెన్ పేరెంట్స్ అంటా నేను. తల్లి తండ్రి కాకుండా ఇంకా బయట వ్యక్తి ఎవరు ఆ పిల్లలకి భరోసా ఇచ్చేది, ఒక నేనున్నాను అనే భరోసా ఇచ్చేది, మంచి చెడు చెప్పేది, దిశానిర్దేశం చేసేది ఎవరు? తల్లి తండ్రి మాత్రమే. కాబట్టి ఇళ్లలో జరగాల్సిన గ్రూమింగ్ ఏదైతే ఉందో అది జరగాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యాలయాల్లో కూడా జరగాల్సిన, ఒకప్పుడు మనకి ఒక్క నిమిషం, ఇంతకు ముందు మనకి ఈ ఎథికల్ ఇది అనేది మనకి బాగా కండిషనింగ్ ఉండేది. మాకు స్కూళ్ళలో ఉండేది ఇంతకు ముందు. అలాంటి జరగటం లేదు, ఎందుకంటే యాంత్రికంగా మారుతున్న తరుణంలో బేసిక్ ఎథికల్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ అనేది చేయటం లేదు, చెప్పటం లేదు, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం లేదు. ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో విలువలు ఉండట్లేదు, అలాగే రాజ్యాంగం ఉండట్లేదు, రెండు ఉండట్లేదు అంటే మళ్ళీ అంటున్నాను, అధిక శాతం ప్రజలు ఆకాంక్షించినప్పుడే
ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుంటాయి. Exactly. ఇప్పుడు మనం ఇంతమంది అడ్మిషన్స్ అవుతుంటే నా పిల్లలు ఏ ర్యాంక్ వచ్చిన కాలేజ్ స్కూల్కి వెళ్తామని కోరుకుంటున్నాను తప్పించి ఏ స్కూళ్ళల్లో నా పిల్లలకి మోరల్ కౌన్సిలింగ్ చేస్తున్నారు, మంచి ఒక ఎథికల్ సెషన్స్ పెడుతున్నారు, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమైనా పెడుతున్నారా, వాళ్ళకి ఏమన్నా మంచి విషయాలు బోధిస్తున్నారా, ఇటువంటివి ఎక్స్ట్రా కరిక్యులర్లు ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నామా? Right. సో నేను అదే అంటున్నాను, ద క్వశ్చనింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్ అండి. మన నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి మార్పులు అటు ఇళ్ల నుంచి గృహం నుంచి స్టార్ట్ అవ్వాలి, విద్యాలయం వరకు వెళ్ళాలి. ఈ రెండు కూడా సరిసమానంగా గనక వెళ్తే తప్పకుండా కూడా చేంజెస్ ఉంటాయి. అండ్ అటు న్యాయాలయం ఉంది, అది తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్షలు కూడా పడాల్సిందే, పనిష్మెంట్ లేక భయం ఉన్నది. కాబట్టి నోబడి షుడ్, అంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, ఇంకొకటి జైళ్ల వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా రిఫార్మ్స్, అది ఒక బిహేవియర్ కరెక్షన్ అనేది జరగటం లేదు. అసలు నేరానికి కావాల్సిన కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక ప్రాపర్ రీసెర్చ్ జరగటం లేదు. ఈ వస్తున్నారు బయటకు వస్తున్నారు, అసలు ఏంటి, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్? ఈ పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లలు ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు? వీళ్ళు క్రూరంగా మారాల్సిన దానికి దోహదపడుతుంది ఏంటి? ఓటీటీల నియంత్రణ లేని ఓటీటీ ప్లాట్ఫామ్స్, నియంత్రణ లేని సోషల్ మీడియానా? మరి దీనికి అడ్డుగట్ట కట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేపట్టాలి? ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉంది? అలాగా మీరు మల్టీ డైమెన్షనల్ గా అటు ఇల్లు నుంచి తీసుకొని విద్యాలయాల వరకు తీసుకొని ప్రభుత్వ పాత్ర ఏమిటి అనే దాని మీద ఇలా అన్ని రకంగా చేయడం ఒకటి. నెక్స్ట్ నేర ప్రవృత్తి వాళ్ళలో పెరుగుతోంది అంటే నేర ప్రవృత్తికి కారణాలైన కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా మల్టీ డైమెన్షనల్ గా మనం ఆలోచించి ఒక హోలిస్టిక్ గా థింక్ చేస్తే తప్ప కరెక్ట్ కాదండి. ఇది ఎంపవర్మెంట్ కి ఎట్టి పరిస్థితులు ఇది ఎంపవర్మెంట్ కాదు. ఎంపవర్మెంట్ అనేది ఇట్ విల్ స్ట్రైవ్ ఫర్ డెవలప్మెంట్. అన్ని రకాలుగా ఒక చక్కటి హెల్దీ వాతావరణాన్ని ఎంపవర్మెంట్ కోరుకుంటుంది, కానీ ఇది స్త్రీ ఎంపవర్మెంట్ అని నేనైతే అనుకోనండి. థ్యాంక్ యూ సో మచ్ యమునపాట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ సందీప్, అలాగే శివకుమారాచార్య గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తంగా చూసుకుంటే జరుగుతున్నటువంటి వరుస ఘటనల పట్ల అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఇటు ఇంటి నుంచే మొదలవ్వాలి, అటు ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. విద్యా విధానంలో కావచ్చు, తల్లిదండ్రులు తీసుకునేటటువంటి చొరవలో కావచ్చు, అలాగే నేర్పించేటటువంటి విలువల్లో కావచ్చు, కఠినతరం చేసేటటువంటి శిక్షల్లో కావచ్చు, అలాగే